చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను అంటున్నాడు. యెహోవా మందిరములో చిరకాలం నివాసం చేయాలంటే అంత ఈజీ కాదు కదా. గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నదనుకుందాం. గవర్నమెంట్ ఆఫీస్లో అందులో ఒక పదవి కావాలంటే అంత ఈజీగా వస్తుంది ఎవరికైనా జాబ్? అంత ఈజీగా ఎవరికి రాదు. అర్హత లేని వారికి, చదువు లేని వారికి, మంచి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి అందులో ఎగ్జామ్స్ పెడితే అందులో రాసి పాస్ అయితేనే వస్తుంది, కానీ అందులో రాయని వాళ్ళకి వస్తుందా? రాదు. ఒక గవర్నమెంట్ ఆఫీస్లోనే ఒక పదవి కావాలంటే, ఒక హోదా కావాలంటే ఎన్నో టాస్కులు ఉంటాయి, ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఫేస్ చేసి మనం పాస్ అయితేనే, ఎలిజిబుల్ అయితేనే అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో మనకు ఒక ఉద్యోగం అనేది దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, దేవుని రాజ్యం పరిశుద్ధమైంది. పరలోక రాజ్యము అది ఒక నీతిమంతులకు సంబంధించింది, అది ఒక వెలుగు సంబంధులకు సంబంధించింది. అలాంటి నీతి కలిగిన రాజ్యంలో దుర్మార్గులు ఎలా ఉంటారు, దొంగలు ఎలా ఉంటారు, పాపులు ఎలా ఉంటారు, ఎలా ప్రవేశించగలుగుతారు, ఒక అబద్ధికులు ఎలా ప్రవేశించగలుగుతారు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని మందిరంలో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏమిటో కూడా దేవుని వాక్యమే సెలవిచ్చింది. మనము 15వ కీర్తన మనం చూసినట్లయితే, దేవుని మందిరావరణంలోనికి మనం వెళ్ళాలంటే, మందిరం అంటే ఈ లోకంలో మనం చూసి చర్చ్ అని మాత్రం అనుకోకండి. ఈ చర్చిలోకి దేవుడు అందరికీ అనుమతిస్తున్నాడు. ఎందుకు అని అంటే, ఇక్కడ భూమి మీద మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత ఉండే మందిరం కొరకు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. చనిపోయేంత వరకు ఒక మనిషికి చివరి శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని తెలుసుకోవడానికి, దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి, నీతిని ప్రదర్శించడానికి ఒక అవకాశం ఉంది. దేవుని తెలుసుకోవడానికి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఒక అవకాశం ఉంది. కానీ చనిపోయిన తర్వాత లైఫ్ కొరకు ఇక మనం మాట్లాడితే, చనిపోయిన తర్వాత చేసే ప్రార్థనకు జవాబు లేదిక. ఈ భూమి మీద ఏం ప్రార్థన చేస్తామో, భూమి మీద ఏం బ్రతుకుతామో దానికి సంబంధించిన ప్రతిఫలమే చనిపోయిన తర్వాత ఉంటుంది తప్ప, ఇక చనిపోయిన తర్వాత ఏ ప్రార్థనకు కానీ, ఏ పశ్చాత్తాపానికి కానీ, ఏ క్షమాపణకు కానీ దేనికి కూడా అక్కడ ప్రతిఫలాలు ఉండవు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ మందిరంలో మనం ప్రవేశించడానికి మనకు అర్హత ఉన్నప్పుడే, ఈ మందిరంలో ప్రవేశించిన మనము మన తప్పిదములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి మన జీవితాన్ని అంతటిని శుద్ధి చేసుకొని దేవుని పరలోకం అనే మందిరంలో, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం అనే ఆ మందిరంలో మనం ప్రవేశించడానికి అర్హత కలిగి జీవించాలి. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, 15వ కీర్తన నేను చదువుతున్నాను, వినండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? భక్తుడు ఆలోచిస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. దేవా, నిజంగా నీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరికి అర్హత ఉంది? ఎవరికి సాధ్యమవుతుంది? ఎవడు వెళ్ళగలడు? ఎవడు ఎక్కగలడు? ఎవడు చేరుకోగలడు? అసలు ఎవరికి సాధ్యం కాదు. కానీ కొంతమందికి సాధ్యమవుతుంది, కొన్ని లక్షణాలు కలిగి ఉంటే సాధ్యమవుతుందని చెప్పేసి భక్తుడు ఆత్మపూర్ణుడై పలుకుతున్నాడు. ఏమంటే, దేవుని మందిరంలో, దేవుని గుడారంలో, పరిశుద్ధ రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. యథార్థమైన ప్రవర్తన ఈ భూమి మీద మనం కలిగి ఉన్నప్పుడే మనకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. యథార్థత అంటే మనం ఎన్నో మార్లు విన్నాం కదా. యథార్థత అంటే ఒక కపటము లేని, నిస్వార్థమైన, తర్వాత ఒక నీతి కలిగిన, ఒక పవిత్రమైన, వెనకొకటి ముందొకటి లేనటువంటి ప్రవర్తన. అది హృదయంలో ఒకటి బయట ఒకటి కాకుండా, హృదయంలో ఏముందో పెదవుల ద్వారా అదే మాట్లాడుతూ, హృదయంలో ఏముందో ముఖంలో అదే ప్రదర్శిస్తూ, మనము ఆ విధంగా కపటము లేని ప్రవర్తన కలిగి ఉండటమే యథార్థత. ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్న వారికి పరలోక రాజ్యంలో చోటు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మన హృదయం యథార్థంగా ఉందా? మన ప్రవర్తన యథార్థంగా ఉందా? మనం మనుషుల వెనుక ఎలా ఉన్నాం, మనుషుల ముందు ఎలా ఉన్నాం? దేవుడైతే అన్నీ చూస్తున్నాడు. మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన సరి చేసుకుందాం. మన ప్రవర్తన యథార్థంగా లేకపోతే ఈరోజు యేసు నామం పేరిట మనందరము యథార్థవంతులముగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, యథార్థవంతుల మార్గము రాజమార్గం అట. యథార్థవంతులు పోయేది ఎక్కడికి? రాజమార్గంలోకి. రాజు అయిన యేసయ్య దగ్గరికి, పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకొరకే యథార్థత కలిగి మనము వర్ధిల్లుదుముగాక, దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్. ఇంకా ఏ లక్షణం కలిగి ఉండాలి పరలోకంలో చేరాలి అని అంటే,
నీతిని అనుసరించాలి అని దేవుని భక్తుడు ఆత్మపూర్ణుడే పలుకుతున్నాడు. నీతిని అనుసరించాలి, నీతిని అనుసరించు వారలారా అని యెషయా గ్రంథంలో దేవుడు ఒక సందర్భంలో పిలుస్తున్నాడు తన పిల్లల్ని. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని అలా పిలిచినాడా? నీతిమంతులారా అని పిలిచినాడా? మీరు నీతిమంతులు అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగినాడా? మనుషులు అంటున్నారా వీళ్ళు నీతిమంతులు, అమ్మో వీళ్ళ జోలికి పోవద్దు, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు యథార్థవంతులు అని మనుషులు ఎవరైనా మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? అలాగే ఇప్పటి వరకు లేకపోతే మనమిక్క నుండి నీతిమంతులముగా పిలువబడుదుముగాక, నీతిమంతులముగా మనము పేరు తెచ్చుకుందుముగాక, మంచి సాక్ష్యము దేవుని నుండి మనుషుల నుండి మనము పొందుకునే వారంగా ఉందుముగాక. నీతిని అనుసరించే వారంగా మనము ఉంటేనే పరలోక రాజ్యం చేరగలము అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడైన యేసయ్యను మనం అనుసరించాలి. నీతిని అనుసరించడం అంటే నీతిమంతుడైన యేసయ్యను అనుసరించాలి. ఆయన మనసు ఎటువంటిది, పాపి ఎడల ఆయన ప్రవర్తన ఎటువంటిది, తప్పిపోయిన వారిడల ఆయన ప్రవర్తన ఎటువంటిది, ఇంటి వారిడల బయటి వారిడల ఆయన ప్రవర్తన ఎటువంటిది, ఆయన రోగంతో ఉన్న వారి విషయంలో ఎట్లా ప్రవర్తించినాడు, అవసరతలో ఉన్నవారి విషయంలో ఎట్లా ప్రవర్తించినాడు, అసలు యేసయ్య ఏం చెప్తున్నాడు, ఆయన మాటలు ఏమై ఉన్నవో వాటిని తెలుసుకొని ఆ ప్రకారంగా యేసయ్య ఇష్ట ప్రకారంగా ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటేనే మనం నీతిని అనుసరించినట్టు. మరి యేసయ్య చెప్పినట్టు మనం చేస్తున్నాం, యేసయ్యను అనుసరిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకొని ఈ నూతన సంవత్సరంలో మనము మన జీవితాలన్నీ దిద్దుకొని యథార్థవంతులముగాను నీతిమంతులముగాను నీతిని అనుసరించు వారంగాను ఉండి పరలోక రాజ్యాన్ని మనము పొందుకుందుముగాక. ఆమెన్. తర్వాత హృదయపూర్వకంగా నిజము పలుకువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎలా పలకాలట? నిజాన్ని హృదయపూర్వకంగా నిజం పలకాలట. నిజంగా ఇట్లాంటి మనసు మనకు ఉందో లేదో కానీ ఈ రోజు నుంచి యేసు నామములో ఈ మనసు మనకు కలుగునుగాక. నిజము పలికే హృదయము దేవుడు మనకు నూతనముగా అనుగ్రహించునుగాక. ఆమెన్. మనము సత్యవంతులమైతే, మనము అబద్ధమాడని వారమైతే పరలోక రాజ్యం మనదే. కాబట్టి మనము ఈ రోజు నుంచి యేసు నామములో నిజము పలికే వారంగా, సత్యవంతులముగా, దేవుని చేత పిలువబడే వారంగా మనము ఉందుముగాక, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందుముగాక. మన హృదయంలో ఇప్పటి వరకు ఏముందో, ఏ కల్మషం ఉందో, ఏ అసత్యం ఉందో, ఏ అబద్ధాన్ని ప్రేమించి మనం జరిగిస్తున్నామో, కానీ ఇక్కడ నుంచి సత్యాన్ని అనుసరించి అనుసరిస్తూ నడుచుకునే వారంగా మన ముందుముగాక. ఆమెన్. నాలుకతో కొండెములాడని వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తుంది. నాలుకతో కొండెములాడటం అంటే ఇతరుల మీద చాడీలు చెప్పటము, లేనివి పలకటము, లేనివి పలికే అబద్ధ సాక్షి అంటే కూడా దేవునికి అసహ్యమని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరుల గురించి కొండెములాడే వారంగా ఉండకుందుముగాక, చాడీలు చెప్పే వారంగా మనం ఉండకుందుముగాక. దావీదు అలాగా బ్రతికినాడు కాబట్టి దావీదుకు దేవుడు చిరకాలము తన మందిరంలో నివసించే అవకాశం, భాగ్యం ఇచ్చినాడు. ఇప్పుడు దావీదు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అతను రెస్ట్ తీసుకుంటాడు అనడానికి మనకు ఏమాత్రం అనుమానం లేదు, సందేహం లేదు. కారణం ఏమిటంటే ఈ మంచి లక్షణాలన్నీ కూడా దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి నిజంగా అతను ఏ మాట పలికినాడో ధీమాగా నా జీవితాంతం కాలం వరకు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమ నా వెంట వస్తాయి అన్నాడు. అలాగే వచ్చినాయి. మంచి వృద్ధాప్యంలో అతను మృతి నొందినాడు. మంచి అనేది అంతయు అతను అనుభవించగలిగినాడు. కేవలం ఎందుకంటే దేవుని మనస్సాక్షి కలిగి ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా జీవించినాడు. పరలోక రాజ్యానికి ఏ అర్హతలు కావాలని వాక్యం సెలవిస్తుందో ఆ అర్హతలు కలిగి జీవించినాడు కాబట్టి అతను వెళ్ళగలిగినాడు. కాబట్టి మనం కూడా దేవునికి అసహ్యమైన కార్యములు విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యములు చేసే వారంగా ఉందుముగాక. మన నాలుకలతో కొండెములాడే వారంగా మనము ఉండకుందుముగాక. మా పెదవులు మావి, మా మాటలు మావి, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం అన్నట్టుగా మనం మాట్లాడకుండా, ఏవి మాట్లాడితే దేవునికి మహిమ వస్తుందో, ఏవి మాట్లాడితే ఒక ఆత్మ రక్షించబడుతుందో అవే మాటలు యేసు నామములో మన నోటి గుండా వచ్చునుగాక. ఆమెన్. ఇంకా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చెలికానికి కీడు చేయని వారుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. చెలికాడు అంటే స్నేహితుడు, మన పొరుగువాడు, మనకు చాలా దగ్గరి వ్యక్తి మనల్ని నమ్మి ఉన్నప్పుడు వాళ్ళకు మనం కీడు చేసే వారంగా ఉండకుందుముగాక. ఆమెన్. చెలికానికి కీడు చేస్తే నిజంగా మనకు హాని చేయని వారితో, మనతో గొడవ పెట్టని వారితో, నిర్నిమిత్తముగా జగడమాడని వారితో మనము జగడమాడితే అది దేవునికి అసహ్యమైన క్రియ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చెలికానికి కీడు చెయ్యని వారంగా మనము ఉందుముగాక. ఇంతవరకు ఎవరెవరికి కీడు చేసిన పరిస్థితిలో మనం ఉన్నామో, ఎవరెవరిని గాయపరిచిన వారంగా మనం ఉన్నామో, మాటల ద్వారానో క్రియల ద్వారానో, ఇక నుంచి మనం అలాగా ఉండకుందుముగాక. ఆమెన్.
తన పొరుగు వాని మీద నింద మోపని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎన్ని అర్హతలు కావాలో చూడండి. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మనము చేరాలి, ఒక పదవి మనం పొందుకోవాలి, ఒక అర్హత మనం పొందుకోవాలి, ఒక జాబ్ పొందుకోవాలంటే ఎన్నో ఈవెంట్స్, ఎన్నో ఎగ్జామ్స్, ఎన్నో లెవెల్స్ ఉంటాయి కదా. అంతకంటే ఎక్కువగా పరలోక రాజ్యంలో ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు ఒక్కొక్కరిని. దేవుడు అలా ఫిల్టర్ చేసినప్పుడు మనము ఆయన చేతికి చిక్కే వారంగా, ఆయన చేతిలో దొరికే వారంగా, ఆయన చేతిలో భద్రపరచబడే వారంగా, ఆయన రాజ్యానికి అర్హులుగా మనము నిలుచుదుముగాక. ఆమెన్. తన పొరుగు వాని మీద నింద మోపని వాడు పరలోక రాజ్యానికి అర్హుడు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఇప్పటి వరకు ధ్యానం చేసిన ఈ లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా లేవా మనల్ని మనం పరీక్షించుకుంటూ దీన్ని కూడా ఆలోచన చేద్దాం. ఎవరి మీదనైనా మనము పొరుగు వారి మీద నింద మోపిన వారంగా ఉన్నామా? మనం నిందించే వారమైతే ఆ నిందలు తప్పకుండా మన మీదకి వస్తాయి. మనము నిందించే వారమైతే దేవుడు వాటిని పట్టించుకుంటాడు. మనం నిందించే వారమైతే మనం పరలోక రాజ్యానికి అర్హులము కాలేము. దేవుని చేతికే ప్రతి వ్యాజ్యాన్ని అప్పగించి ఎవరిని నిందించక పరలోక రాజ్యానికి తగిన అర్హత కలిగి మనము వర్ధిల్లుదుముగాక. ఆమెన్. ఇంకా దేవుని గుడారంలో ప్రవేశించాలి అంటే, దేవుని మందిరావరణంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యం చేరాలి అంటే నీచులను అసహించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నీచుడు ఎవడు? భూమి మీద ఉన్న నీచుడు, భూమి మీద కానీ సమస్త సృష్టి ఎందుకు నీచుడు అంటే ఒకే ఒకడు, వాడు సాతాను. మనుషులందరినీ నీచులుగా చూపిస్తున్నాడు కానీ అసలు నీచుడు వాడే. వాడిని మనం అసహించుకోవాలి, వాని క్రియలు అసహించుకోవాలి. వాడు ఒకరు బాగుపడితే ఓర్వడు, ఒకరు ఆనందిస్తే ఓర్వడు, ఒక కుటుంబంలో సమాధానం ఉన్నది అంటే వాడు ఓర్వడు. ఒకరు గొప్ప అవుతున్నారు, ఒకరి ఆస్తి పెంపవుతుంది, ఒకరి సంతానం పెంపవుతుంది, ఒకరి పిల్లలు బాగుపడుతున్నారు, ఒకరి పిల్లలు అందంగా ఉన్నారు, ఒకరి చేతికి డబ్బు వచ్చింది అంటే, ఒకరు బాగుపడుతున్నారు అంటే ఓర్వలేనివాడు నీచుడైన అపవాది అయిన సాతాను. వాని గుణలక్షణాలు ఎంత మాత్రం మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఒకరు బాగుపడడం ఇష్టం లేనివాడు కేవలం అపవాది మాత్రమే. అట్లాంటి లక్షణం ఏమన్నా మనలో ఉంటే యేసు నామములో అది తొలగిపోవునుగాక. ఆ నీచుడైన అపవాది మనం అసహించుకొని వాని లక్షణాలు కూడా తొలగించుకొని ఎవరు బాగుపడినా వారిని బట్టి దేవుని స్తుతించే వారంగా, ఎవరి విషయమై మనము ఎవరు బాగుపడుతున్న వారి విషయంలో కుళ్ళుకోని వారంగా, అసహ్యపడని వారంగా, అసూయపడని వారంగా, మత్సరపు కండ్లతో చూసే వారంగా మనము ఉండకుందుముగాక. ఆమె. నిజంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎన్ని లక్షణాలు కావాలి కదా. ఏసై నమ్ముకోగానే సరిపోదు, బాప్తిస్మం తీసుకోగానే సరిపోదు, ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందితేనే సరిపోదు. ఎన్ని లక్షణాలు ఉండాలి, ఎన్ని లక్షణాలు ఉంటే మనం పరలోక రాజ్యానికి చేరుతాం. ప్రతి దినము మనల్ని మనము వాక్యమైన అర్థంలో చూసుకుంటూ నిజంగా నేను అర్హత కలిగి ఉన్నానా, నేను యేసే నమ్ముకుంటే సరిపోదు, మరి నేను ఇంకా ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఏం విడిచిపెట్టాలి, ఏం కలిగి ఉండాలని ప్రతి దినము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఇంకా వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించాలట. మనం సన్మానిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే పరిశుద్ధులకు ఉపచారం చేయాలి, పరిశుద్ధుల అవసరాలలో పాలు పంపులు పొందాలి. మన మట్టుకు మనమే, మన కడుపుకు మనమే తిని కూర్చోవడం కాదు కానీ పరిశుద్ధుల అవసరాలు పట్టించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించాలి, విమర్శించకూడదు. దేవుని యందు భయభక్తి కలిగిన వారిని సన్మానించే వారు కూడా పరలోక రాజ్యానికి అర్హులై ఉన్నారు. ఇంతవరకు ఎవరెవరిని మనము దేవుని యందు భయభక్తి కలిగిన వారిని మనం సన్మానించినామో, మరి ఎంతమందిని గౌరవించినామో, ఎంతమందికి సపోర్ట్గా మనం ప్రార్థన సపోర్టే కావచ్చు, ఆర్థికంగానే కావచ్చు, పని విషయంలో కావచ్చు, ఏ రకంగా మనం సపోర్ట్ చేసినాం, మన లైఫ్ ఏమై ఉంది, మనం రేపటి దినం చనిపోతే పరలోకానికి వెళ్తామా లేదా, ఈ వాక్యమైన అర్థంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఒకవేళ యెహోవా యందు భయభక్తులు గలవారిని ఇప్పటి వరకు సన్మానించలేకపోతే ఇక ముందు సన్మానించే వారంగా ఉందాం. ఒకప్పుడు బాగా సన్మానించడం అని చెప్పుకొని ఇప్పుడు మానేసిన కూడా అది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలో భక్తి అనేది ప్రతిరోజు కంటిన్యూ చేయాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎడతెగని వాడబారని మనము ఒక మంచి ప్రార్థన జీవితమును, మంచి భక్తి జీవితమును మనం కలిగి ఉండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉందుముగాక. ఆమెన్. ఇంకా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు. అలా తప్పకుండా ఉన్నవారే పరలోక రాజ్యానికి అర్హులని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రమాణం చేసినప్పుడు మనం కొన్నిసార్లు కొంతమందికి మాట ఇస్తూ ఉంటాం కదా. ఎంత నష్టం కలిగినా, ఎంత కష్టం కలిగినా, వారి ద్వారా ఎంత బాధ కలిగినా మనము వారికి ఇస్తామని చెప్పిన మాట విషయంలో మనం వాళ్ళకి ఆ మాట ద్వారా, ఆ కార్యము చేయడం ద్వారా మనకేదైనా నష్టం ఉంది, మనం ఇతరులకు ఇచ్చిన మాట విషయంలో నిలబడితే ఇంకేదో ఉంది మనకు సమస్య అన్నా కూడా మనం
ఏం చేయాలట, మాట ఇచ్చినందుకు తప్పకుండా నిలబడాలని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో ఇన్ని సంవత్సరాలుగా మనం మాట ఇచ్చి తప్పిన వారంగా ఉన్నామో, కానీ ఈ సంవత్సరంలో మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ మనము ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పని వారంగా మంచి నీతిమంతులముగా పరలోక రాజ్యానికి అర్హులుగా మనము ఉందుముగాక. ఆమేన్. ఇంకా వాక్యం ఏం సెలవిస్తుందంటే, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యని వాడు పరలోక రాజ్యానికి అర్హుడు అని వాక్యం సెలవిస్తుంది. మన ఆహారం వాక్యం ఏం సెలవిస్తుందంటే, దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడట. మనం కలుగున దాంట్లో ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలి, కానీ మనం వడ్డీకి ఇయ్యొద్దు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మనం ఎవరి విషయంలో వడ్డీకి ఇచ్చే వారంగా ఉండొద్దు, కానీ మన ఇతరులకు సహాయం చేసే వారంగా, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇతరులకు చెందించే వారంగా, ఇతరులను ఆదుకునే వారంగా మనము ఉందుముగాక. ఆమెన్. నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొని వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు అని వాక్యం సెలవిస్తుంది. నిరపరాధిని చెరపడానికి లంచములు లోకంలో నడుస్తున్నాయి కదా. మంచిని చెడును మంచికి తిప్పడానికి లంచం ఇచ్చి మరి ఏం చేస్తున్నారంటే ఆ విధంగా తిప్పేస్తున్నారు. లంచం ఏం చేస్తుందంటే మనిషి కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుంది. ఆ గుడ్డితనం ద్వారా వారు చేస్తుంది మంచా చెడనేది ఆలోచించరు, కానీ పని జరుగుతుందా లేదా అనేది చూస్తారు. కాబట్టి ఏ విషయంగా కానీ మనము లంచం ఇవ్వడానికి తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లంచం ఏంటిది, మనము సంతోషాన్ని బట్టి ఇచ్చే డబ్బు ఏంటిది, మంచి చెడుకు తేడా మనకు తెలిసి ఉండాలి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడలా నా నోటి వలె ఉంటావు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మంచి ఏది చెడేది గుర్తుపట్టే వాళ్ళంగా మనము ఉందుముగాక. ఏ నిరపరాధిని చెరపడానికి, ఏ నిరపరాధ జీవితాన్ని నాశనం చేయడానికి, మచ్చ వేయడానికి, బురద జల్లడానికి, ఏ నిరపరాధ జీవితాన్ని రోడ్డు మీదకి ఈడ్చడానికి మనము లంచం పుచ్చుకునే వారంగా, అపవాదికి అమ్ముడు పోయిన వారంగా మనము ఉండకుందుముగాక. ఏ నిరపరాధి జోలికి మనము వెళ్ళకుందుముగాక. ఆమెన్. ఈ ప్రకారం చేసిన వాడు కదల్చబడట, ఎప్పటికీ కదల్చబడకుండా ఎక్కడుంటాడు, పరలోక రాజ్యంలో అతని స్థానము స్థిరపరచబడి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం విన్న ఈ లక్షణాలన్నీ ఎందుకొరకు అంటే పరలోక రాజ్యం చేరడం కొరకే. దావీదు 23వ కీర్తనలో అదే చెప్తున్నాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా అంటున్నాడు. ఎందుకు అంటే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టే అతను ధైర్యంగా ధీమాగా పలుకుతున్నాడు. మరి మనం అంత ధైర్యంగా ధీమాగా పలకడానికి మనకు అర్హత ఉందా, ధైర్యం ఉందా, ధీమా ఉందా? మనం అట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నామా, అలాంటి మంచి విత్తనాలు వేసి ఉన్నామా లేదా మనం పరీక్షించుకొని, ఒకవేళ మనలో లేకపోతే అవన్నీ కలిగి మనము జీవించుదుముగాక. ఆ లక్షణాలన్నీ కలిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఎన్నడూ కదల్చబడని స్థితిలో పరలోక రాజ్యంలో మనము స్థిరపరచబడుదుముగాక. దేవుని చేత అల్పులుగా కాక గనులుగా మనము ఎంచబడుదుముగాక. ఆమె.